షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము బిడ్డలారా. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఈ వాగ్దానము ఎవరికి ఇస్తున్నాడు పరమ తండ్రి బిడ్డలారా? పరలోకపు తండ్రి స్వయముగా అబ్రాహామును, అప్పుడు అబ్రహాముగా మార్చబడలేదు ఆయన పేరు, అబ్రాహామును చెప్తున్నాడు, అయ్యా నీవు నీ దేశము నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంట నుండి నువ్వు బయలుదేరి నేను చూపించిన దేశమునకు వెళ్ళినట్లయితే అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను. నీవు ఆశీర్వదించిన వారు ఆశీర్వాదకరంగా ఉంటారు, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను అంటాడు. కాబట్టి అబ్రహాము మరి పరమ తండ్రి మాటకు విధేయుడై లోబడి తన దగ్గర ఉన్న మరి సేవలో అనుభవం కలిగిన కాల్బలము 318 మందిని మరియు లోతును, కాబట్టి లోతుకు పెళ్లి జరగలేదు, షారైని వెంట పెట్టుకొని బయలుదేరాడు. సో పరమ తండ్రి మాటకు అంటే గురి లక్ష్యము లేకుండా ఆ చూపించే దేశానికి వెళుతున్నాడు పరమ తండ్రి మాటకు విధేయుడై. అదేవిధంగా బిడ్డలారా, మనము కూడా బిడ్డలారా, యవ్వనస్తులారా, ముఖ్యంగా మీకు చెప్తున్నాను, మీరు ఇతర చదువుల గురించి, ఉన్నత చదువుల గురించి వేరే దేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు, లేక ఉద్యోగాల గురించి వేరే దేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు పరమ తండ్రి యొక్క చిత్తానికి కనిపెట్టుకోవాలి, ప్రార్థించాలి. అప్పుడు ఆయన యొద్ద నుంచి మీరు జవాబు పొందుకొని మీరు వెళ్ళారా, మీరు ఆ దేశంలో ఆశీర్వదించబడతారు, ఆ దేశంలో మీరు దీవించబడతారు బిడ్డలారా. కాబట్టి అబ్రహాము గారు పరమ తండ్రి మాటకు విధేయుడై వెళ్ళాడు. ఆయనను అనేక జనములకు తండ్రిగా గొప్పగా ఆశీర్వదించాడు. నీవు కూడా ఆశీర్వదించబడాలంటే మన పరమరక్షకుడైన మన విమోచకుడైన నజరేయుడైన యేషువా మెస్సీయ పాదాల చెంత కనిపెట్టుకొని నువ్వు ఆ యొక్క పని చేసినప్పుడు, లేక నువ్వు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు, లేక నువ్వు చేతి పని కలిగి ఉండాలనుకున్నప్పుడు ఆయన పాదాల చెంత కనిపెట్టుకొని నువ్వు ఆయన చిత్తమును తెలుసుకొని నువ్వు వెళ్ళితివా, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. పరమ తండ్రి ఆ విధంగా మనందరినీ ఆశీర్వదించునుగాక. అబ్రహాము గారి వలె పరమ తండ్రి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన అబ్రహాము గారికి మీరు వాగ్దానం ఇచ్చినారు, నేను చూపించిన దేశం వెళ్ళినట్టయితే నేను అక్కడ గొప్ప జనముగా చేసి గొప్పగా ఆశీర్వదిస్తానని ఆ వాగ్దానం మా పక్షాన్ని కూడా స్థిరపరచమని నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.